కొనసాగింపును కోరుకుంటుంది. మనసు ఎప్పుడు దేన్ని కోరుకుంటుంది? కొనసాగింపునే కోరుకుంటుంది మనసు ఎప్పుడు కూడా. కానీ శాంతి లేదా ఆనందం అనేటువంటిది ఎక్కడుంది? నిష్క్రమణలో ఉంది కదా, నిష్క్రమణలోనే ఉంది. సో మీరు చాలా సహజంగా, చాలా స్వేచ్ఛగా, సమృద్ధిగా మీరు నిష్క్రమించడానికి మీరు ఏర్పరచుకున్న అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే మీకు అడ్డు అన్న విషయం మీకు ఎప్పుడైతే తెలుస్తుందో మీరు ఆటోమేటిక్గా మీరు డిటాచ్మెంట్ గురించి ఆలోచిస్తారు. మీ మైండ్ ఎంతసేపు అటాచ్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఏకాంతం ఎప్పుడు కూడా డిటాచ్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ మీరు కొంచెం అటాచ్మెంట్లో ఉన్నారనుకోండి. అటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఎమోషన్స్ అన్నీ ప్రదర్శనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు? అటాచ్మెంట్లో ఉన్నప్పుడు. డిటాచ్మెంట్ ఏం చేస్తుందంటే ఎమోషన్లెస్ స్టేట్ని అది సహజంగానే విరబోస్తుంది అలాగా అక్కడ. మీకు త్యాగం లేకుండా ఎట్టి పరిస్థితులని కూడా డిటాచ్మెంట్ రాదు. ఏంటి? త్యాగం లేకుండా ఎప్పుడు డిటాచ్మెంట్ రాదు. మీరందరూ ఒక విషయం గురించి బాగా ఆలోచించండి. జ్ఞానానికి పునాది ఏంటి అంటే మనం అనుగ్రహం అనుకోవచ్చు, ఇంకొక కోణంలో ఆర్తి, లేదా ఇంకొక కోణంలో దయ, ఇలా ఏవో రకరకాలుగా అనుకోవచ్చు. కానీ వాస్తవికతలో ఉండి బాగా మీరు దాన్ని శోధిస్తే జ్ఞానానికి పునాది ఏమైనా ఉంది అంటే అది త్యాగం. అది త్యాగం లేకుండా మీ మనస్సు ఎప్పుడు అంతర్ముఖం కాదు. మైండ్ మీ లోపలంతా ఎలా ఉంటుందంటే విషయాలతోటి కూరుకుని పోయి ఉంటుంది బాగా. అది విషయం నుంచి నిర్విషయానికి రావాలనుకున్నప్పుడు విషయాన్ని సమృద్ధిగా త్యాగం చేస్తేనే తప్ప. అంటే విషయాలన్నీ మీకు ఎలా ఉంటాయి అని అంటే విషయాలన్నీ మీ పనుల రూపంగా రూపుదిద్దుకుంటాయి. అవునా కదా? విషయాలన్నీ ఇంకా అలాగా వస్తువుల రూపంగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. మీ లోపల ఉన్న విషయమే అది దృశ్యం కింద, శబ్దం కింద, అంటే పనుల కింద, పరిచయాల కింద, పరిస్థితుల కింద, అన్నిటి కింద అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. మీకు ఏదైతే మీ ఏకాంతానికి భంగం కలిగిస్తుందో, ఏదైతే మీకు అడ్డుగా ఉందో దాన్ని గుర్తించాలంటున్నాను నేను. మీరు చేయవలసిన సాధన కాదు. సపోజ్ మీరు ఒక రిలేషన్లో ఉన్నారు. ఆ రిలేషను నీకు ఒక సందర్భంలో ఆనందాన్ని ఇస్తుంది, ఇంకో సందర్భంలో దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అసలు ఆ రిలేషన్ లేకపోతే నీకు ఆనందం లేదు, దుఃఖం లేదు కదా. ఉన్న రిలేషన్ వదిలేయవలసిన అవసరం లేదు, కొత్త రిలేషన్ పెట్టుకోవద్దు అంటున్నాను నేను. నువ్వు దేనివల్ల స్ట్రగుల్ అవుతున్నావు అంటే అది కేవలము నువ్వు ఏర్పరచుకున్న బంధం వల్లే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు తప్ప అకారణంగా ఏది వచ్చి నీ మీద పట్టడం లేదు. ఇవాళ ఏమనుకుంటామంటే చాలా చిన్న పరిచయాలే కదా అనుకుంటాం మనం. అది మనుషులతోటే పరిచయాలని నేను మాట్లాడటం లేదు, అది దేవుడితో పరిచయం కూడా ఇలాంటిదే. ఏదైనా మీకు కొనసాగింపునే తీసుకెళ్తుంది. అది ఎక్కడో ఒక చోట అది ఖచ్చితంగా
మీరు కల్పించుకున్న దేవుడు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక చోట మీకు 100% దుఃఖాన్ని ఇచ్చి తీరుతుంది. మీకు స్ట్రగుల్ని క్రియేట్ చేస్తుంది అంటున్నాను నేను. ఆ. మీకేదో ఒక ఒక ఎంతో కొంత బాగా సమృద్ధిగా మంచి ఆనందంగా ఉంది అంటే అది ఖచ్చితంగా దుఃఖాన్ని సూచిస్తుంది. ఇవాళ ఏదో కొంచెం దుఃఖంగా ఉంది అని అంటే అది మళ్ళీ తీసుకెళ్ళి కొంచెం కంఫర్ట్ వెంపుగా తీసుకెళ్తుంది. అంటే మీ పట్ల మీకు స్పష్టమైన స్పృహ ఉండాలంటున్నాను నేను. మీ లోపలికి మీరు దేన్ని తీసుకున్నా సరే, మీ లోపలికేంటి మీరు దేన్ని తీసుకున్నా అంటే మీరు ఏ సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకున్నా సరే అది ఖచ్చితంగా మిమ్మల్ని స్ట్రగుల్ చేస్తుంది అంటున్నాను నేను. సపోజ్ ఒకవేళ దేవుడితో సాంగత్యం మీరు ఏర్పరచుకున్నా సరే 100% అది ఏదో ఒకరోజు ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఇలా ఉన్నాను కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను అలా ఉన్నాను కదా, నాకు ఎందుకు ఎలా అవుతుంది, నాకు ఈ రకమైన స్ట్రగుల్ని క్రియేట్ చేస్తుంది అంటున్నాను నేను. ఖచ్చితంగా స్ట్రగుల్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎలా ఉంటారంటే మీ లైఫ్కి మీరు అబ్జర్వర్గా ఉండండి. జస్ట్ అంటే స్పష్టమైన స్పృహ కలిగి ఉండమంటున్నాను నేను. అది ఆ స్పష్టమైన స్పృహ కలిగి ఉండటం వల్ల మీరు అన్నెసరీ స్ట్రగుల్ని మీరు ఫేస్ చేయరనమాట అసలు. ఎందుకంటే మీకు తెలుస్తుంది దీనివల్ల దుఃఖం కలుగుతుంది అని. అందుకోసం మీకు మీరు దగ్గరగా ఉండాలంటున్నాను. ఆధ్యాత్మికతలో అతిపెద్ద ప్రశ్న మనస్సు, అతిపెద్ద దుర్వినియోగం ఏంటి? టైము, అంటే సమయం అంటారు కదా, చాలా దుర్వినియోగం అవుతుంది. ఇక్కడ దుర్వినియోగం అయినట్టుగా ఇంకెక్కడ దుర్వినియోగం కాదు అసలు. టైం చాలా ఇంపార్టెంట్. మీకు ఏది కావాలి, మీరు ఎలా ఉంటే హాయిగా ఉంటారు, ఎలా ఉంటే శాంతిగా ఉంటారు, ఎలా ఉంటే ఆనందంగా ఉంటారు, ఇది పోలికలకు అతీతంగా, ఇది ప్రణాళికలకు అతీతంగా మీరు సమృద్ధిగా మీరు ఎలా ఉంటే బాగుంటారు అనేటువంటి విషయం పట్ల మీరు చాలా సమృద్ధిగా ఉండాలంటున్నాను నేను. అది మీ మైండ్కి ఒక కంఫర్ట్ ఉంటుంది. ఆ కంఫర్ట్ని మీరు గుర్తించాలంటున్నాను మీ మైండ్ ద్వారా. అంటే ఇది ఎటువంటిదంటే ఇప్పుడు మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటాం కదా, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక పక్క తిరిగి పడుకుంటాం, మనకు కంఫర్ట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? ఇంకొక పక్క తిరుగుతాం. అక్కడ కంఫర్ట్ లేకపోతే మళ్ళీ ఈ పొజిషన్ మారుస్తాం, తల యువతల పక్క పెట్టేలేదు. అలా ఏదో ఒకటి చేసి ఏం చేస్తాం? ఆ కంఫర్ట్ని చూసుకుంటాం. అక్కడ మీరు ఆ కంఫర్ట్ మీకు ఎక్కడో ఒక దగ్గర ఏమవుతుందంటే మీరు ఆ కంఫర్ట్ని ఫీల్ అవుతారు. మీరు ఆ ఫీల్ అవగానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు, స్లీప్లోకి కదా. మనము ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలు, ఇతరుల తాలూకు కంఫర్ట్స్ వాటి మీద ఉన్నాం తప్ప అసలు మన మనస్సుకి ఏది కంఫర్టు అన్న విషయం పట్ల మనం దాని పట్ల అసలు ఏ విధమైన ఇది లేదు అసలు మనకి. నీ సొంత అనుభవం ఏదైతే ఉందో, నీ రియల్ అంటే నీ సొంతంగా ఉన్న నీ కంఫర్ట్ అది కదా, అది ఏదైతే ఉందో అది మీకు ఎప్పుడైతే ఒకసారి తారసపడిందో మీరు చాలా స్వేచ్ఛగా నిష్క్రమిస్తారంటున్నారు.
అందుకే నేను తరచూ ఏమని చెప్తానంటే, నీతోటి నువ్వు ఎక్కువ సమయం గడుపు, నీతోటి నువ్వు కొంచెం మాట్లాడుకో. ఎక్కువ ఏకాంతాన్ని కల్పించుకో. ఇవన్నీ దేనికోసం అంటే, మీ కంఫర్ట్ ఎక్కడైతే ఎప్పుడైతే మీకు ఆ కంఫర్ట్ దొరుకుతుందో అక్కడ మీరు ఆగిపోతారనమాట. మీరు ఎప్పుడైనా మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? మనం అన్నిటి గురించి ఆలోచిస్తాం జనరల్గా. దేవుడి గురించి, ప్రపంచం గురించి, ఇతరుల గురించి, అందరి గురించి ఆలోచిస్తారు. కానీ తన గురించి తను ఎప్పుడు ఆలోచించడు. అందుకే అంతరంగ ప్రయాణం యుగాల తరబడి కొనసాగుతూనే ఉంది. అది ఇప్పుడు మీ కంఫర్ట్ మీరు గుర్తించకపోతే మీరు 100% మీరు ఎప్పుడూ అసలు అంటే మీ స్వయం ఆనందాన్ని మీరు ఎప్పుడు పొందలేరు అంటున్నాను నేను. మనమంతా గాఢ నిద్రలో ఆగుతున్నాం కదా. ఆగినప్పుడు ఎలా ఉంది? చాలా కంఫర్ట్గా ఉంది కదా. మెలకువలో ఆగితే ఎలా ఉంటుంది? మనమంతా ఏ మూలంలోంచి దేవుడు వచ్చాడు, సృష్టి అసలు ఎక్కడి నుంచి ఆవిర్భావం జరిగింది, ఇనే విషయాల గురించి ఆలోచిస్తాం తప్ప మన రియల్ కంఫర్ట్ గురించి మనం ఆలోచించట్లేదు. వాట్ ఈజ్ యువర్ రియల్ కంఫర్ట్? నీ సమృద్ధితనం ఏంటి అసలు? ఈ ఒక్కటి మీరు అర్థమైపోతే మీరెవరు కూడా ఇటువంటి సైలెంట్ రిట్రీట్కి మీరెవరు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అసలు. మీ కంఫర్ట్ మీకు తెలిసిపోయిందంటే మీరు ఇంకా హాయిగా నిష్క్రమిస్తారంటున్నాను. ఇది మీ కంఫర్ట్ మీకు తెలియాలి అని అంటే మీ మనస్సులో మీరు కాని అంశం ఏదైతే ఉన్నాయో ఆ అంశాలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మనసులో ఏంటి? మనమైన అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా? మనం కాని అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందా? కాని అంశాలకి ఏంటి? చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది కదా. మనది కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మనం అజ్ఞానం కింద చూస్తాము. మనం ఏదైతే అయ్యున్నామో దాన్ని జ్ఞానం కింద చూస్తాము. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కాని అంశాలు మీ దగ్గర ఏమున్నాయి అనే విషయాన్ని, అంటే మీ అజ్ఞానాన్ని కనుక మీరు సమృద్ధిగా అర్థం చేసుకుంటే మీరు జ్ఞానాన్ని ఏమీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. జ్ఞాన వ్యవస్థ ఎంత ఉంది అంటే చాలా చిన్నదిగా ఉంది. అజ్ఞాన వ్యవస్థ ఎంత ఉందంటే ఉన్నదంతా అదే ఉంది. ఒకడు గొప్ప జ్ఞాన సంపన్నుడు ఎలా కాగలుగుతాడంటే, ఇంతటి అజ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాడు జ్ఞాన సంపన్నుడు కాగలుగుతాడు. ఇంతటి అజ్ఞానం అంటే ఈ ప్రపంచం అంతటి అజ్ఞానం కాదు. అర్థమవుతుందా? మనసు, నీ మైండ్లో ఉన్నది ఏదైతే ఉన్నాయో, నువ్వు కాని అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. నీకు ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడట్లేదు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము. నీకు ఏది అవసరం ఉంది, నీకు ఏది అవసరం లేదంతే. అక్కర్లేని విషయాలన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల
అసలుకి ఎసరు వచ్చిందనమాట ఇది. ఆ, సింపుల్గా ఉండండి, ఎక్కువ ప్రణాళికలు వేయకండి, దుఃఖాన్ని అంగీకరించండి, ఎక్కువ పరిచయాలు ఎవరితోటి పెట్టుకోవద్దు, ఎక్కువ ఏకాంతాన్ని కల్పించుకోండి. మీ ఏకాంతం కోసం మీ సమయాన్ని సమృద్ధిగా ఉపయోగించుకోండి. ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోకి, టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి మీరు వెళ్ళకండి. మీరు ఎవరికి రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఎవరికి అప్లై చేయకండి. మీరు మీరుగా, మీతో మీరు, మీలో మీరు, మీరు మీరుగా హాయిగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. మీకు ఇందాక చెప్పాను కదా, ఒకళ్ళు మీరు వెళ్ళి ఎలా ఉన్నారు, మీరు బాగున్నారని చెప్పి పలకరించండి. మీ లోపల ఒక 100 అంకెలు లెక్క పెట్టుకోండి. ఈ 100 అంకెలు అయిపోయిన తర్వాత కూడా వాడు ఇంకా మాట్లాడడం మానట్లేదు అంటే వాడికి మీరు దూరంగా ఉండాలన్నమాట. టైం కిల్ అవుతుంది. వాస్తవానికి ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు మీ టైంని కిల్ చేయటం లేదు, మీరు పలకరింపుతోటే మీ టైంని మీరు కిల్ చేసుకుంటున్నారు. అది మీ మైండ్ ఎప్పుడు మీకు ఏం చెప్తుందంటే, నేను వెరీ గుడ్, నేను చాలా బాగుంటాను ఎప్పుడని, వీళ్ళే బాగోరని చెప్తుంది అది. ఎప్పుడు అది ఎప్పుడు నీకు వ్యతిరేకంగా ఉండదు అది. నీకు నీ మైండ్ ఎప్పుడు నీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వదు. నీకు ఎప్పుడు చాలా తక్కువ సార్లు నీకు మంచి గైడెన్స్ ఇస్తుంది. అలా ఎప్పుడైనా మంచి గైడెన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా మంచి బాగా కలిసి వస్తే మనం ఇప్పుడు ఏమని చెప్తామంటే, ఇప్పుడు మంచి ఏకాగ్రతతో పని చేసాం, పని బాగా సక్సెస్ అయింది అనుకుంటాం. సో ఎప్పుడు మైండ్కి ఎప్పుడు నువ్వు అబ్జర్వర్గా ఉండే. ఎప్పుడు నువ్వు జ్ఞానం గురించి అంతా తీసి పక్కన పెట్టేసి ముందు అజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకో. ముందు అసలు మీరు ఏది సింపుల్గా ఇలా తేలిపోతుంది అని ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఇప్పుడు నాకు ఒక 46 సంవత్సరాలు ఉన్నాయంటే 46 సంవత్సరాల అజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి నేను ఇప్పుడు. అది అలా మీ వయసు మీరు పెట్టుకుని దాని ప్రకారం చూడండి. అంటే కొంచెం టైం పడుతుంది. మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇలా అనేసరికి అన్నీ అయిపోవాలనుకుంటుంది. ఎందుకు అలా అనుకుంటుందంటే, అదేదో గబగబా నేర్చేసుకుని ప్రదర్శనకి వెళ్ళాలి కాబట్టి. నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి, నీ అజ్ఞానాన్ని నువ్వు ప్రశ్నించుకోవట్లేదు కాబట్టి నీతో నువ్వు కాసేపు గడపలేకపోతున్నావు. మెయిన్ రీజన్ అదే, అక్కడే ఉంది. నువ్వు ఎప్పుడైతే నీతో నువ్వు కాసేపు ఉన్నావో, మీరు ఇక స్పెషల్గా మీరు ఇంకా ఇంకా ఇతరమైన అజ్ఞానం గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన అంశాలన్నీ మీ దగ్గర నుంచి కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటాయి. ఇది నీకు అడ్డా కాదని వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు ధ్యానించడం మానేసి జీవించడం మొదలు పెట్టండి అంటున్నాను నేను. మీ జీవనం చాలా పెద్ద జ్ఞానభాండాగారం అది. అందులో అన్నీ దొరుకుతాయి మీకు. ఇతరుల తాలూకు అనుభవాల్ని, ఇతరుల తాలూకు అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకపోతే, అర్థమైందా, అసలు మీ లైఫ్ చాలా బాగుంటుంది. అసలు మీకు ఏది కావాలో సమృద్ధిగా దొరుకుతుంది అక్కడ. మీరు అసలు ఎక్కడ గందరగోళం లేకుండా తీసుకోవచ్చు. మీకు హాని కలిగించే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎందుకు తెలియటం లేదు అని అంటే, మీకంటే కూడా ప్రయారిటీ
ఇతరానికి ఎక్కువగా ఉండడం వల్ల మీకు సంబంధించినవన్నీ మిస్ అయిపోతున్నాయి. మీ మనసు తాలూకు నిష్ఫలత్వం ఏదైతే ఉందో, మీ మనసు తాలూకు నిష్ఫలత్వం అది మీకు ఒక్కసారి అది మరి ఏమి అది గంటల తరబడి అక్కర్లేదు. ఒక్కసారి ఆ నిష్ఫలత్వం మీకు ఒక్కసారి మీకు తారసపడిందంటే గనక మీరు ఖచ్చితంగా 100% మీరు పరమశాంతిని అనుభవిస్తారు మీరు. అందుకే నేనేమంటున్నానంటే జస్ట్ అబ్జర్వర్గా ఉండమంటున్నాను అలా. మీరు అబ్జర్వర్గా ఉంటే మీకు మీరు చాలా దగ్గరగా ఉంటారు కదా, అవునా? మీ మనసు తాలూకు క్షీణత మీకు ఒకసారి మీకు తారస పెడితే మీకు సంకల్పం కలగడానికి చాలా టైం పడుతుంటుంది. మీరు మనసును మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండి మీ మనసును మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మైండ్ అంతా ఎంప్టీ అవుతుంది. మితిమీరిన మాటలు, మితిమీరిన చేష్టలు, అంటే వీటిని ఇంకా సమిష్టిగా మనం ఏం చెప్పుకోవాలంటే చనువు అంటారు కదా. ఈ చనువు అన్నదాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నా మీ మైండ్ ఎంప్టీ అయిపోతుంది. ఎక్కువ చనువు తీసుకుంటాం అన్ని విషయాల్లో. మీరు ఎక్కువ చనువు తీసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మీ కంఫర్ట్ని మీరు చేజేతులారా నాశనం చేసుకోవడానికి. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వాళ్ళకి కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. అది అందరికీ ఉంటుంది. మీ సైడ్ నుంచి మీకు, నా సైడ్ నుంచి నాకు, అందరికీ ఉంటుంది. ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఇతరుల పర్సనల్ స్పేస్లోకి వెళ్ళకండి. ఎవరిని కూడా మీ పర్సనల్ స్పేస్లోకి రానివ్వకండి. ఆ స్వేచ్ఛ కూడా లేనప్పుడు, అంటే వాళ్ళెవరో మీ పర్సనల్ స్పేస్లోకి రావడం అనే విషయం వదిలేండి. మీరు కనుక వెళ్ళిపోతుంటే కనుక మీరు కాస్త శాంతిగా ఆనందంగా ఉండాలనుకునేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటకు వచ్చేయడం బెటర్. ఇంకా ఈ పాత్రలకు రావద్దు అసలు. మీరు ఎప్పుడైతే వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళారో అప్పుడే మిమ్మల్ని మీరు హింసించుకోవడం స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. అసలు మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అసలు మనల్ని మనం ఎంత హింసించుకుంటాం తెలుసా? దేవుడు కావాలనే నెపంతో, సమాజంలో మంచిగా ఉండాలనే నెపంతో, జ్ఞానం పొందాలనే నెపంతో అసలు మనల్ని మనం అతి తీవ్రంగా హింసించుకుంటాం. మనల్ని మనం హింసించుకున్నట్టుగా మనం ఇతరులను ఎవరిని కూడా హింసించలేము అసలు. ఎవరైనా పెళ్లి బాధ్యత ఎవరైనా మనకు అప్పచెప్పారనుకోండి, అక్కడ అందరిలోని చాలా టాప్గా నుంచోవడం కోసం మనల్ని మనం ఎంత హింసించేసుకుంటాం తెలుసండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ మాటలన్నీ కూడా ఎందుకు ఇవన్నీ, దీనికి వల్ల ఏం ప్రయోజనం అన్నట్టుగా ఉంటాయి ఈ మాటలు.
కానీ వాస్తవికత తాలూకు బేజాలన్నీ వీటిల్లోనే ఉంటాయి. అంటే మీరు ఇవి మీ మనస్సు తాలూకు ఆ చంచలత్వం ఉంది కదా, అంటే ఆకర్షణ లేదా వికర్షణ, ఈ రెండు మనసులో ఉన్నాయి కదా, వీటి నిష్ఫలత్వం తెలియకుండా మీరు ఎన్ని సాధనలు చేసినా, మీరు ఎంత పెద్ద పెద్ద వేదాంత గ్రంథాలు చదివినప్పటికీ కూడా దీని నిష్ఫలత్వం తెలియకుండా మీ మనసు ఇప్పుడు అంతర్ముఖం కాదంటున్నాను నేను. అది మీకు ఆగడం తెలియదు. ఇది తప్పించి మిగతా అన్నీ తెలియచ్చు. అందులో మీరు టాప్ 1లో ఉండొచ్చు, కానీ మీకు ఆగడం తెలియదు. అందరి దగ్గర మనం జనరల్గా రెస్పెక్ట్గా ఉండాలనుకుంటాం కదా, చాలా విధేయతగా, చాలా దయార్థ హృదయాలు అంటారు కదా, అలా ఏదో ఉండాలనుకుంటారు కదా. ఎందుకు ఉండాలనుకుంటున్నాం ఎప్పుడైనా చూసారా? సమాజంలో ఉన్నప్పుడు మనం ఇలా ఎందుకుంటున్నాము, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఎందుకుంటున్నాం మనం? ఏంటది? ఐడెంటిటీ కోసం కదా. దీన్ని అచ్చ తెలుగులో చెప్పాలనుకుంటే మనకి ఇంకోటి ఏదో కావాలి. ఏదో కావాలి మనకి. చూసారండి, ఇది ఏమవుతుందంటే నీ సహజత్వాన్ని అది కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది అంటున్నాను నేను. అది మీరు ఏది కావాలనుకున్నా, మీకంటే భిన్నమైన స్థితి ఇంకోటి ఏదో ఉంది, దాన్ని ఎలాగైనా అనుభవించాలి. ఒక గొప్ప జ్ఞాన సంపద నేను రుచి చూడాలి అనుకోవడం కూడా అది పూర్తిగా మీ సహజత్వాన్ని మీరు కూల్చేసుకోవడం అవుతుంది. అది మీరు ఇంకొకరుగా తయారు కాలేరంటున్నాను నేను. వన్నెస్ అంటే ఏంటంటే, మీరు కాని అంశాలన్నీ పోతే మీరు ఏదైతే అయ్యి ఉన్నారో అది అదిగా మీరు సమృద్ధిగా ఉంటారంతే. జ్ఞానం అంటే ఏంటంటే మీరు కానితనం నుంచి విడుదల పొందటం, అది మీరు కొత్త స్థితిని పొందడం కాదు. మీ మైండ్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. మీ మనసునేంటి మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. మీ మనసుని ప్రతి సంకోచ వ్యాకోచ స్థితుల్లో కూడా మీ మనస్సు తలకు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎవరైనా మీకు అనుకూలంగా మాట్లాడినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీకు అనుకూలత లేనప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏదైనా మీరు కావాలనుకున్నప్పుడు ఎలా ఉంటున్నారు, మీరు వద్దనుకున్నప్పుడు ఎలా ఉంటున్నారు, మీ ఇష్టంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, వ్యతిరేకతతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు. ఇలా మిమ్మల్ని మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసుకోవాలంటున్నాను నేను. మీకు మీరు క్లోజ్గా కాకుండా మీరు దేవుళ్ళతోటో గురువులతోటో లేకపోతే శాస్త్రాలతోటో లేకపోతే సమాజంతోటో క్లోజ్గా ఉండడం వల్ల దానివల్ల ఏం ప్రయోజనం లేదంటున్నాను నేను. జస్ట్ అబ్జర్వ్ యువర్ మైండ్. మీ మనసును ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే దాని సంకోచ వ్యాకోచ స్థితులను అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైతే దీన్ని అబ్జర్వ్ చేశారో, నేనుగా ఉండాలి అనే అంశం నుంచి బయటకు వచ్చేస్తారు. దాని నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. మిమ్మల్ని మీరు చేసుకోవడం కోసం వేసే ప్రతి ప్రణాళిక కూడా మీకు ఏదో ఒకరోజు దుఃఖాన్ని సూచిస్తుంది అంటున్నాను నేను. అది యు ఆర్ ప్యూర్ బీయింగ్.
ఉండటం నీ సహజ నైజం, అది ఉండటం నీ సహజత్వం. అది నువ్వెప్పుడు ఉన్నావు, నీవు సదా ఉన్నావు, నీకు నువ్వు సదా ప్రత్యక్షం. అది మిమ్మల్ని మీరు ఎప్పుడూ అందిపుచ్చుకోలేరు, మిమ్మల్ని మీరు ఎప్పుడూ అధిగమించలేరు. మీరు కానిది ఏదైతే ఉన్నదో, మీరు కాని దానితో తాదాత్మ్యత ఏదైతే ఉన్నదో, ఆ తాదాత్మ్యతే మీ సహజత్వాన్ని పూర్తిగా కప్పిపెట్టి ఉంచుతుందంటున్నాను నేను. జస్ట్ ఒక థాటు మీ సహజత్వాన్ని పూర్తిగా కొలాప్స్ చేసేస్తుంది అంటున్నాను నేను. అది మీకు అందనివ్వటం లేదు. మీ సంకల్పమే కొత్త స్థితిని పొందాలని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఉన్న స్థితిని ఇది అసలు ఎందుకు పనికిరాదని నిర్ధారిస్తుంది. మీ సంకల్పమే భయాన్ని, బంధాన్ని, ద్వేషాన్ని అన్నిటినీ తయారు చేస్తుంది. మళ్ళీ దీనివల్ల హాని ఎవరికంటే అది మీకే. మీరు వాస్తవానికి ఎవరినైనా ద్వేషించారనుకోండి, ఎవరినైనా ఏంటి ద్వేషించారనుకోండి, దానివల్ల ఎవరికి హాని ఎక్కువ జరుగుతుంది? మనకే ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ కోల్పోయేది మనమే. సమయం, ఎంత అమూల్యమైన సమయాన్ని కోల్పోతాం తెలుసా? మీరు ఆ డిటాచ్మెంట్లో ఉన్న మాధుర్యాన్ని మీరు ఎప్పుడైతే బాగా అర్థం చేసుకున్నారో, మీ మైండ్ అంతా ఎంప్టీ అయిపోతుంటుంది ఒకసారిగా. ఆ ప్యూర్ స్పేస్ని మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు మీరు అడ్డు లేనప్పుడు మీ నిజతత్వం అది వ్యక్తమవుతుంది. అది ఎవరు పర్మిషన్ అవసరం లేదు దానికి. మీకెవ్వరూ అడ్డు లేరు, మీకు మీరే అడ్డు. మీకెవరు ఎవరు ఎవరు అసలు ఎవరికి అడ్డు లేరు. అసలు ఏంటి, తనకు తానే అడ్డు. తన సంప్రదింపులు, తన నిర్ధారణలు, మీ మైండ్ ప్రతిదాన్ని జడ్జి చేస్తూ ఉంటుంది ఎప్పుడని నీకు అనుకూలంగా. మనసు ఇప్పుడు వాస్తవికతను చూపించదు. ఏం చేస్తుంది? అది అన్నీ జడ్జి చేస్తూ ఉంటుంది. ఎవరికి అనుకూలంగా? మనకు అనుకూలంగా. నీకు అనుకూలంగా ఏదైతే జరుగుతుందో దాన్నే సమ్మతిస్తావు తప్ప అనుకూలత లేని దాన్ని సమ్మతించంగా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎవరు అడ్డున్నారు? ఇప్పుడు మనకు మనమే అడ్డున్నాం అసలు. మీరు తక్కువగా మాట్లాడితే, తక్కువగా వ్యవహారం పెట్టుకుంటే, మీ దైనందిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి విషయంలో కాస్త మితంగా ఉంటే మీకు మీరు బాగా దగ్గర అవుతారంటున్నాను నేను. ఇది మీ మైండ్ని మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు అసలు. ఒకవేళ మీరు ఇటువంటి విషయాలు పుస్తకాల్లో కూడా దొరుకుతాయి, వాటి నుంచి మీరు తెలుసుకోవచ్చు అని అనుకుంటారు. అది పుస్తకాల్లో ఎవరైతే రాశారో లేకపోతే ఎవరైతే చెప్పారో ఆయన అనుభవం తప్ప మీ సొంత అనుభవానికి అది చేరువు చేయదంటున్నాను నేను. అది ఆ ఉండటం అనేటువంటి స్పృహ అది ఎప్పుడు ఉన్నది. అది ఎప్పుడు సంకోచ వ్యాకోచంగా లేదు, చాలా ప్యూర్గా ఉంది.
అది స్వయం ప్రకటితం. అది దాన్ని మీరేం ప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదు. మీ ఏకాంతాన్ని ఏదైతే అడ్డుకుంటుందో, మీ ఏకాంతాన్ని ఏది అడ్డుకుంటుంది? మీ మైండే అడ్డుకుంటుంది. ఇంకోటి ఏది అడ్డుకోవట్లేదు కదా. మీ మనసే కదా అడ్డుకుంటుంది మీ ఏకాంతాన్ని. మీరు దానికి అబ్జర్వర్గా ఉంటే దాని నిష్ఫలత్వాన్ని తెలుసుకోవచ్చు అంటున్నాను నేను. మీరంతా ధ్యానించడం మానేసి ఎప్పుడైతే జీవిస్తారో, ఎప్పుడైతే దుఃఖాన్ని స్వాగతిస్తారో, ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలతోటి సంబంధం లేకుండా ఎప్పుడైతే మీ స్వయం అనుభవం నుంచి మీరు కల్పించుకున్న భావనలన్నీ కూడా అపోహలనే విషయాన్ని మీ సొంత పరిజ్ఞానంతో మీరు ఎప్పుడైతే నిర్ధారిస్తారో, మీరు కంప్లీట్గా ఎంప్టీ అయిపోతారు. మీరు ఎప్పుడైతే ఎంప్టీ అయిపోయారో, మీరు చేయడానికి పని కానీ, పొందడానికి ఫలం కానీ అసలు ఏమీ ఉండదు. అసలు మీరు ఎప్పుడైతే ఎంప్టీ అయ్యారో అప్పుడు మీరు కర్తృత్వం నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రతిదీ చూడండి, మనల్ని మనం ప్రజెంటేషన్లోకి తెచ్చుకునే ప్రయత్నమే జరుగుతుంది అంతా కూడా. ఈ అపోహ నుంచి మీరు ఎప్పుడు బయటపడతారంటే, మీకు మీరు అబ్జర్వర్గా ఉన్నప్పుడు మీరు ఈ అపోహ నుంచి బయటపడిపోతారు. దానికోసం మీకు కొంత సమయం చాలా అవసరం. ఆ సమయాన్ని కల్పించుకోండి. మీకు మీరు బాగా దగ్గరగా ఉండండి. ఎవరి విషయాల్లోని ఇంటర్ఫియర్ కావద్దు. మీకు తెలియని విషయాల గురించి అసలు మాట్లాడద్దు. మీరు అన్నిట్లోనే కలిసిపోతుంటారు కదా. ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే అందులో కలిసిపోతుంటారు కదా. ఆ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయమంటున్నాను నేను. ఆ కలిసిపోతున్నప్పుడు ఆ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. వాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. ప్రారంభం అంతా ఎలా ఉంటుంది తెలుసా? మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, ఇద్దరం కలిపి పక్కోడి గురించి మాట్లాడతాం. ఇదే జరుగుతుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఈ నిష్ఫలత్వాన్ని గుర్తించమంటున్నాను నేను. అది మీ టైం సేవింగ్ అంటే ఇంకేం లేదు. మీతో మీరు సమృద్ధిగా ఉండటమే అంతే, ఇంకంతమించి ఏం లేదు. ఈ నిష్ఫలత్వం మీకు తెలియకుండా ఒకవేళ మీకు ఏదైనా ఒక స్వల్పమైన స్థితిని మీరు అనుభవించినప్పటికి కూడా అది జారిపోతుంది, ఉండదు. స్లో అండ్ స్టడీ. ఇది ఎలా ఉంటుంది? ఇది చాలా సెటిల్డ్గా ఉంటుంది అది. కాబట్టి ఆధ్యాత్మికత పేరుతో లేదా వ్యవహారం పేరుతో ఉరుకులు పరుగులు పెట్టుకోవద్దు. దుఃఖాన్ని ఎప్పుడు స్కిప్ కొట్టకండి. అర్థమైందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి బయటపడదామని చూస్తారా? అసలు సమస్య ఎందుకు వచ్చిందని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తారా? అసలు చాలా తక్కువ. అది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే అర్థమవుతుందా? ఆ సమస్యకు కారణం నువ్వే అవుతావు.
ఇతరులు ఎవరు అవరు. అక్కడ ఆలోచించాం ఎందుకని, ఏదో రకంగా బయటపడిపోవాలనే చూస్తాం. ఎందుకంటే అక్కడి నుంచి బయటపడితేనే కదా కొత్త సమస్యను సృష్టించుకోవడానికి మళ్ళీ శక్తి పుంజుకుంటాం. ఆ. కాబట్టి జస్ట్ అబ్జర్వర్గా ఉండండి. మీ మనసుకు మీరు ఎలా ఉంటారు? అబ్జర్వర్గా ఉండండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే మీకు మొత్తం మీకు అజ్ఞానం అంతా ఇక్కడే ఉంది. కళ్ళు, చెవులు, ముక్కులు, అర్థమవుతుందా? దీన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో మీరు దేన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మనస్సుని, దాని చేష్టల్ని, ఏంటి మనస్సు దాని చేష్టల్ని, అంటే మీ వైఖరి ఏదైతే ఉందో మీ వైఖరిని మీరు సమృద్ధిగా అర్థం చేసుకుంటే మీరు సృష్టిని ప్రత్యేకించి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు దేన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జస్ట్ మీ మనస్సునేంటి అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీ మైండ్కి అలా అబ్జర్వర్గా ఉండండి, అంతే సరిపోతుంది.